దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఇది దైవ భక్తిని గూర్చిన గొప్ప మర్మం. పునరుద్ధానం అంటే, రక్షణ అంటే, బాప్తీసము, పరిశుద్ధాత్మ శక్తి, మరి యేసునందు మరణము, పునరుద్ధానము, ప్రభుతో సదాకాలం జీవించడం. ఇది ఈ లోకరీతిగా ఉండే వ్యక్తులకు చెప్తే ఏది అర్థం, మనకేదో పిచ్చి పట్టింది అనుకుంటారు వాళ్ళు. అందుకే దేవుని గురించిన మర్మము ఈ లోకరీతిగా ఉండేవారికి అది వెర్రితనం. కానీ దేవుని పిల్లలుగా ఉన్న మనకు అది దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు పర్ఫెక్ట్ డిజైన్ ఉంది, మనకు పర్ఫెక్ట్ మ్యాప్ ఉందన్నమాట. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే GPS అంటారు, కారులో అది తగిలించుకుంటారు, ఇక్కడ ఫోన్లో ఉంటుంది. ఒక స్వరం వినబడుతూ ఉంటుంది, ఆ స్వరం నుంచి నీవు మలుపులు తీసుకుంటావు, ముందుకెళ్ళమంటుంది, రైట్ లెఫ్ట్ అని చెప్తూ ఉంటే జస్ట్ ఫాలో, యు రీచ్ యువర్ డెస్టినేషన్. అలాగే వాక్యం మనకు దిక్సూచిగా ఉంది. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనల్ని మన గమ్యానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు వాక్యాన్ని పఠించాలి, నమ్మాలి. నమ్మిన వాడే రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏమవుతుంది? శిక్ష విధింపబడుతుంది. నమ్మాలి. మన కొరకు దేవుడు దాచేసిన ప్రతి మేలును సంపాదించుకోవాలి. నమ్మితే నీకేం పోయేది లేదు. నమ్ము దేవుని వాక్యం, ఇది సత్యం, ఇది నిత్యం. దేవుడు అబద్ధం ఆడాడు. ట్రస్ట్ గాడ్, బిలీవ్ ద స్క్రిప్చర్స్. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 1 తిమోతి 3:16 1 తిమోతి 3:16 నిరాపేక్షముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. గ్రేట్ మిస్టరీ. వివాహమును గురించిన మర్మం కూడా చాలా గొప్పదని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో రాస్తున్నాడు. ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్, 2 people కమింగ్ టుగెదర్ యాజ్ వన్ ఈజ్ అ గ్రేట్ మిస్టరీ. అందుకే కుటుంబ జీవితాన్ని అల్లాటప్పుగా తీసుకోకూడదని మనకు వాక్యం చదివితే దైవ భయం వస్తుంది. ఇక్కడ దైవ భక్తిని గూర్చిన మర్మం ఇది చాలా గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు పాపులను రక్షించడానికి. ఇవన్నీ మనం విన్నాం, చాలా ఇంత తెలుసుకున్నావు నీవు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైనాడు. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందాను, దేవదూతలకు కనబడాను. అవును, ఆయన దేవదూతలకు మొట్టమొదట కనబడినాడు ప్రత్యక్షుడై. అంటే పునరుద్ధానుడైన తర్వాత దేవదూతలు చూసినారు మొట్టమొదట. తర్వాత మరి ఇంకా అనేక ప్రత్యక్షతలు, మరియా, కొంతమంది స్త్రీలు, అలాగూ ఆయన తన శిష్యులకు, మరొక తోమాకు, పేతురుకు, చేపలను పట్టుబోయి శిష్యులకు, ఇలాగూ తన శిష్యులందరికీ ఒకేసారి, అలాగే 500 మందికి ఒకేసారి ఇలాగ ప్రత్యక్షతలు ఇస్తూ పోయినాడు. ఎందుకంటే ఆయన సజీవుడని రుజువుపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు ఒకవేళ శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినం లేచి అలాగే వెళ్ళిపోయినాడంటే మరి ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయేది. కానీ 40 రోజులు ఆయన అగపడినాడు మహిమ శరీరముతో. అగపడి మరి తను వెంబడించే శిష్యులకు వారి విశ్వాసాన్ని స్థిరపరిచినాడు. కొంతమందికి కూడా ప్రత్యక్షతలు ఇచ్చినాడు, స్త్రీలకు ఇచ్చినాడు, జన సమూహానికి ఇచ్చినాడు. ఆరోహణమయ్యే సమయంలో చాలామంది అతడు పరలోకమునకు కొనిపోవడం కూడా చూసినారని లూకా సువార్త 24 చివరిలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన
కనబడినాడు, తన ప్రత్యక్షతలు ఇచ్చినాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడై ఎను. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దైవ భక్తిని గురించిన గొప్ప మర్మం. అయితే ఈరోజు నా అంశం మానవాళి మరి ప్రభు అయిన యేసు పునరుద్ధాన ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీసస్ రిజరక్షన్. మానవాళికి ఎంత ఆశీర్వాదకరం. జీసస్ క్రైస్ట్ వాజ్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ద గ్రేవ్. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు మ్యాన్కైండ్. వాట్ ఎ బ్లెస్సింగ్ టు మ్యాన్కైండ్. అది ఒక 10 కార్యాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభు శిలువ మరణం పొందినాడు. పాపుల రక్షణార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా శిలువ మీద ఆయన అప్పగించినాడు. రక్తము గార్చినాడు. అమూల్యమైన తన పవిత్ర రక్తం చివరి బొట్టు వరకు ధారపోసినాడు. అంటే మన కొరకు ఒక క్రయధనాన్ని చెల్లించినాడు. మనము పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. ఇవన్నీ మనం విన్న సత్యాలే. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత సమాధి చేయబడినాడు. సమాధి చేయబడి 3వ రోజు ఆయన సమాధి నుండి లేచినాడు. సజీవుడుగా తన్ను నమ్మిన వారికి అగపడ్డాడు. ఆయన సాక్షార్థంగా మృతులలో నుండి పునరుద్ధానుడగుట వలన దేవుని కుమారుగా నిరూపించబడినాడు. ఇది చాలా గొప్ప కార్యం. అంటే ఆయన మరణాన్ని ఓడించినాడు, సాతాను గెలిచినాడు, సమాధిని గెలిచినాడు. అంటే దేవాది దేవుని కుమారుడని, దైవ కుమారుడని ఆయన మానవుడుగా అవతరించినాడు. అంతేగాని ఆయన దేవుని కుమారుడని ఆయన నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మరణం అనగా ఏమి? వాట్ ఈజ్ డెత్? ఫలాని మనిషి మరణించినాడు, అయ్యో మరణించినాడండి అని అంటాం కదా. మరణం అంటే మరి దాని అర్థము శరీరం నుండి ఆత్మ వేరు కావడం. ద స్పిరిట్ ఈస్ గెటింగ్ లింక్ తెగిపోయింది అన్నమాట. మరణము అనగా శరీరం నుండి ఆత్మ వేరగుట. ఇది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మట్టికి పోతుంది. ఇది భౌతిక శరీరం దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళిగా మారిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఇది జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో సెలవిచ్చినాడు. మరణించిన తర్వాత పునరుద్ధానం అంటే ఏంటి? వాట్ ఈజ్ రిజరక్షన్? పునరుద్ధానం అంటే దేవుని యొద్దకు చేరిన ఆత్మకు దేవుడు ఒక ఆత్మ సంబంధమైన శరీరము ఇచ్చుట. ఈ శరీరం భౌతిక కాయము, భౌతిక శరీరము నశించిపోయింది. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే దేవుడు మరి ఒక ఆత్మ శరీరాన్ని, ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఆయన అనుగ్రహించడం. అంటే దీని అర్థం ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది. అది మొదట మనకు మానవ జన్మలో మనకు లభించింది. అలాగే మరణమైన తర్వాత ఆత్మ సంబంధమైన శరీరం ఒకటి ఉన్నది. అది అక్షయమైనది, అమర్త్యమైనది. దట్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్. మరణమైన తర్వాత మనం పొందుకున్న ఆ మహిమ శరీరము అది క్షయమైనది కాదు, అది అక్షయమైనది, అది అమర్త్యమైనది. ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఈ శరీరంలో ఎప్పుడు నొప్పి, బాధ, మూలగడం, రోగం రావడం, నొప్పి రావడం. కానీ మరణమైన తర్వాత మనం పొందుకునే ఆత్మ సంబంధమైన శరీరానికి ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ రోగం లేదు. అది మనకు దేవుడు అనుగ్రహించే మహిమ శరీరము. అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? ఈ 10 పాయింట్లు మీరు జ్ఞాపకం ఉంటే చాలు, ఇంకెక్కువద్దు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనకు మరణము తర్వాత జీవం ఉన్నదని నమ్మకం. We believe that there is life after death. అన్యులు నమ్ముతారు. ఎన్నెన్నో జన్మల బంధం అంటారు. అంటే ఎన్ని జన్మలో ఇది, ఆఖరికి ఈ మానవ జన్మ ఎత్తినామని అంటారు.
అది మనం నమ్మం. మనము ఒకసారి జన్మించినాము, ఒకేసారి మరణిస్తున్నాము. మరణమైన తర్వాత మనకు పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం అయిన తర్వాత దేవుడు మనకిచ్చే మహిమ శరీరాలతో యేసుతో మనం సదాకాలము జీవిస్తున్నాం. ఇది మన నమ్మకం. మనకు ఎన్నో జన్మలు ఉందని విశ్వాసం కాదు. ఒకటే జన్మ, ఒక్కసారి మరణిస్తున్నాం, ఒక్కసారి తీర్పుకు గురవుతున్నాం, ఒక్కసారి నిత్య జీవంలోకి మనం దాటిపోతున్నాం. జీవ పునరుద్ధానం, మరణ పునరుద్ధానం అని చాలా విన్నారు ఈ మధ్యలో మీరు. అయితే ఇహలోకంలో మనం ఎలా జీవించాము, అంతకంటే అద్భుతంగా మనం జీవించబోతున్నాం యేసుతో సదాకాలం. నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే ఈ లోకంలోనే అన్ని సౌకర్యాలు ఉంటే సుఖంగా నెమ్మదిగా క్షేమంగా జీవిస్తున్నామని అనుకుంటాం, కానీ అయినా మనకు చాలా కష్టమే. ఈ లోకంలో ఏది మనకు ఎక్కువ ఉన్నా దాంతోనే ఎక్కువ దాంతోనే ప్రయాసం ఎక్కువగా అనిపిస్తాం. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ లోకంలో అది నేర్చుకుంటే అంతకంటే తెలివైన వాడు ఈ లోకంలో లేడు. నిన్న నేను మరి ఒక గొప్ప దైవజనుని భార్య ఇద్దరం మేము మాట్లాడుకొని చాలాసేపు నవ్వుకున్నాం ఫోన్లో. ఆమె ఇప్పుడు అంటే చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారిని వాడుకుంటున్నాడు. లక్షలాది కోట్లాది జనాన్ని వారికి ఇచ్చినారు. రోజు మాట్లాడుకుంటాం మేము. నిన్నైతే మేము భలే తెగ నవ్వుకున్నాం అనమాట ఫోన్లో. ఆమె ఏమన్నదంటే, అసలు ఎందుకు ఈ ప్రయాసం, నెమ్మది లేదు, ఇంత పని పెట్టుకొని కుటుంబంతో గడిపే కూడా సుఖం లేదు, అసలు ఏంటిది అని. అంటే మరి అంత పెట్టుకోమని దేవుడు అన్నాడా? నీకు ఎంత వీలవుతుందో అంత పెట్టుకొని అంత చక్కగా నెమ్మదిగా ఉంటే చాలు కదా. ఈ అత్యాశ ఎందుకు? దురాశ ఎప్పుడు కూడా దుఃఖానికి చేటు. దేవుడు అలా కోరడం లేదు. దేవుడు మనకిచ్చిన వాటిలో మనం సంతృప్తి కలిగి, దేవుని సన్నిధి కలిగి, కొన్నిసార్లు ఎంత విస్తారమైన పరిచర్య అయిపోతుందంటే దేవుని పాదాల దగ్గర కూర్చునే తీరిక కూడా లేదు. ఆయన స్వరం వినే తీరిక లేదు. సొంత నిర్ణయాలు చేసి, ఎన్నో తప్పుడు కార్యాలు చేసి ప్రజలకు ఇబ్బంది కూడా కలుగజేస్తారు, తప్పుడు బోధలు చేసి అని ఇలాగ మేము మాట్లాడుకున్నాం. ఆ మరియ ఎంత నిశ్చలంగా కూర్చుంది యేసయ్య పాదాల దగ్గర. హౌ బ్యూటిఫుల్ హర్ లైఫ్ ఈజ్. మార్త విస్తారంగా పనులు పెట్టుకుందాడు ఏమి కట్టుకొని పోవడానికి. యోబు చూడండి ఎంత జ్ఞానం. నేను దిగంబరిగా వచ్చినాను తల్లి గర్భం నుండి, దిగంబరిగా అక్కడికి వెళ్తాను, నాకు కలిగినవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చినాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి స్తోత్రం. ఎంత తెలివి అండి అది, ఎంత తెలివి. నాకు అనిపిస్తుంది యోబ్ ఇస్ సో వైజ్. అయ్యో పోయినా ఏం ఏడవట్లేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంతే. నేను వచ్చాను ఖాళీ చేతులతో, వెళ్తాను ఖాళీ చేతులతో. నేను ఎక్కడ వెళ్తాను? దేవుని దగ్గర వెళ్తాను. ఇచ్చిన వాడు తీసుకున్నాడు అంతే. అంటే ఎంత మెంటల్ స్టేట్ ఈస్ సో బ్యాలెన్స్డ్. ద మోర్ యూ రీడ్ ద స్క్రిప్చర్స్, ద మోర్ బ్యాలెన్స్డ్ ఇన్ యువర్ అప్రోచ్. అంటే నువ్వు అంత జ్ఞానాన్ని పొందుకుంటావు. ఇది తెలివిలేను అని తెలివిస్తుందట, మన కన్నులకు వెలిగిస్తుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనించాలి, మనం తప్పకుండా మరణిస్తాం. డెత్ ఇస్ సర్టన్. డెత్ విల్ నాట్ స్పేర్ ఎనీ పర్సన్. నువ్వు ఏదో గొప్ప సేవ చేసినావు కాబట్టి నేను మరి మాఫ్ చేస్తాను, నీ దగ్గరికి రాను అన్నదట. నువ్వు చాలా కూర్చుకున్నావు, ఇంకా అనుభవించేది కాబట్టి ఇంకా నీకు కొద్ది కాలం ఇస్తానన్నది. డెత్ ఈజ్ సర్టన్, ఇట్ కమ్స్ టు ఎవ్రీ వన్. అన్సర్టనిటీ ఆఫ్ డెత్ ఇస్ ఇట్ కెన్ కమ్ ఎనీ టైం. అది ఎప్పుడైనా రావచ్చు. నువ్వు అనుకుంటావు ఇప్పుడు యవ్వన దశ, నాకు మరణం రావాలంటే ఇంకా చాలా కాలం ఉంది, ఇంకా 40-50 ఏళ్ళు అనుకో. నిన్న ఒకతను కేరళ నుండి ఫోన్ చేసినాడు. ఆయన రిటైర్మెంట్ ఈరోజు ప్రార్థన చేయించుకున్నాడు. ఆయనకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు 28 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా గొప్ప చదువులు చదివించడానికి విదేశాలకు పంపినాడు కష్టపడి. అక్కడ హార్ట్ అటాక్తో చనిపోయినాడు. ఎలాగుంటుంది ఆ తండ్రి గుండెపోటు 60 దాటితేనే వస్తుంది. అది మనం తీసే తీర్మానాలు కదా, కాదు. డెత్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ వన్, ఇట్ కమ్స్ నాకింగ్ ఎనీ టైం. బీ రెడీ టు ఫేస్ డెత్. నీవు ఎప్పుడు ప్రతిరోజు రెడీగా ఉండాలి మరణాన్ని ఎదుర్కోవడానికి. నేను బ్యాంకులో క్రొత్తగా ఉద్యోగం దొరికినప్పుడు ట్రివాండ్రంలో అపాయింట్మెంట్ వచ్చింది. అయితే అక్కడ YWCA హాస్టల్లో ఉన్నాను. ఆ హాస్టల్లో ఒక 300 మందికి నన్ను ప్రెసిడెంట్ చేసినారు అనమాట.
ఎక్కడ పోయినా నేను ప్రెసిడెంట్ లేకుంటే లీడర్ లేకుంటే మరి నాయకురాలుగా అప్పటి నుండి చిన్నప్పటి నుండి కాలేజ్ డేస్ నుండి స్కూల్ డేస్ నుండి అయితే అక్కడ దేవుని చిత్తం నాకు తరబీదు ఇచ్చాడు అలాగ. అయితే అక్కడ హాస్టల్ వార్డను ఆమె ఒక మిలిటరీ రిటైర్డ్ నర్స్ అనమాట, చాలా సిస్టమేటిక్, చాలా డిసిప్లిన్. అయితే ఒకరోజు రాత్రి నేను అలా ఆమె ఆఫీస్ రూమ్ గుండా వెళ్తున్నాను, అదే పెద్ద బిల్డింగ్. ఆమెను చూసినప్పుడు నీట్గా స్నానం చేసి చక్కగా ముడి కట్టుకొని ప్లీట్స్ అన్నీ చక్కగా శారీస్ పెట్టుకొని ఇక్కడ బ్రోచ్ కూడా పెట్టుకొని రెడీ అవుతుంది. నేను అన్నాను, నేను వెళ్ళి మేడం వై ఆర్ యూ గెటింగ్ రెడీ నౌ, ఇట్స్ ఆల్రెడీ 10:30. ఎవ్రీడే ఐ డూ దట్ అని. ప్రతిరోజు ఈ విధంగానే తయారవుతుంది అన్నమాట. మంచిగా ముఖమంతా కడుక్కొని మంచిగా క్రీమ్ అంతా పూసుకొని చక్కగా హెయిర్ అంతా కట్టి చక్కగా తయారవుతుంది. నేను మీరు ఎప్పుడు చూసినా చాలా ట్రిమ్గా కనబడతారండి. నౌ ఐఎమ్ 66 years. డెత్ మే కమ్ ఎనీ టైం, ఎప్పుడైనా నాకు మరణం రావచ్చు కదా. కాబట్టి నేను పండుకునేటప్పుడు ఇలాగే సిద్ధపడి పండుకుంటాను, తయారై చక్కగా పండుకుంటాను. ఒకవేళ ప్రభు నన్ను పిలుచుకొని పోతే ఎవరన్నా వచ్చి నన్ను చూసినప్పుడు ఇవి ఎంత నీట్గా ప్రభు దగ్గర పోయిందని అలా అంట. ఆమె అలాగే ప్రభు దగ్గర పోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షీ డిజైర్డ్ దట్ షీ షుడ్ బి వెరీ నీట్ వెన్ షీ గాడ్ కాల్స్ మీ. కొందరైతే పండుకునేటప్పుడు పళ్ళు కూడా తోమరు, పని చేసి దినమంతా చెమటతోటి వచ్చి స్నానం చేసే బుద్ధి కూడా లేదు. సారీ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలామందిని హెచ్చరించినాను. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే నీ పని నుండి వచ్చిన తర్వాత నీకు శుచి శుభ్రం చాలా అవసరం. దట్ స్ప్రెడ్స్ హ్యాపీనెస్ ఇన్ ద హౌస్. దేవుని స్తోత్రం. కాబట్టి బీ ఎవర్ రెడీ టు గెట్ ద కాలింగ్. ప్రభు ఎప్పుడు పిలిచినా నువ్వు రెడీగా ఉండాలి. ఐఎమ్ రెడీ లార్డ్ జీసస్, ఐఎమ్ రెడీ. దిస్ ఇస్ మై టెంపరరీ అబోర్డ్. ఇది నా పర్మనెంట్ అడ్రస్ కాదు, నువ్వు పిలిచినప్పుడు నేను వెళ్ళాలి. కాబట్టి ఇది ఒక సత్యం, మీరు నమ్మాలి. ఇహలోకంలో జీవించాము, పరలోకంలో కూడా మనకు ఒక మంచి జీవితం ఉన్నది. మరణము మనల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అందుకే ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమా ప్రవేశం, ఇటర్నల్ రెస్ట్ అంట. ఇక అక్కడ పనులేం ఉండవు. పరలోకంలో గిన్నెలతో ఉండదు, బాత్రూమ్లు కడగడం ఉండదు, మరి డాక్టర్ దగ్గర లైన్లో నిలబడడం ఉండదు, బ్యాంక్ దగ్గర నీవు ఖాతా జమ చేయలేవు, తీసుకోలేవు. అంటే ఇవన్నీ ఉండవు, ఇవన్నీ వ్యర్థమైనవి, ఇక్కడే వదిలేసిపోతున్నాం. అక్కడ ఎంత సంతోషంగా యేసు ప్రభుతో మనం సదాకాలం ఉంటాం, అది గమనించాలి. రెండవది చూసినప్పుడు నీకు ఈ జీవితంలో ఈ క్రీస్తు పునరుద్ధానం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు లేక అది ఎంత ప్రాముఖ్యమైంది 10 కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన నాటి నుండి నీకు మరణ భయం ఉండకూడదు. ఉండకూడదంటే ఉండదు. క్రీస్తులోని విశ్వాసం అంత శ్రేష్టమైంది. పిచ్చి పిచ్చి భయాలు ఏవి ఉండవు క్రీస్తునందున్నవారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 11:11 ఉంది, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు. అవర్ ఫ్రెండ్ లాజర్ ఈజ్ స్లీపింగ్. మరొక చిన్నదాన్ని యేసు ప్రభు లేవనెత్తడానికి, మరణం నుండి లేవనెత్తడానికి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 9:24 ఉంది, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదంట. యేసు ప్రభు మరి నోటి నుండి మరణించిన వారిని నిద్రించిన వారు అని పలకడం మనం గమనిస్తాం. అంటే దే ఆర్ స్లీపింగ్. ఎప్పుడైనా నిద్రపోయిన వాడు తిరిగి లేస్తాడు. అందుకే యేసు ప్రభు నోటి నుండి మాటి మాటికి ఆయన నిద్రిస్తున్నాడు, లాజరు నిద్రిస్తున్నాడు, మన స్నేహితుడు, ఈ చిన్నది నిద్రిస్తున్నది అని. అంటే దాని అర్థము మరణము నిద్రతో పోల్చబడింది. దేవునికి స్తోత్రం. డెత్ ఈజ్ కంపేర్డ్ టు ఎ స్లీప్. ఆఫ్టర్ స్లీప్ యు ఆర్ గోయింగ్ టు రైజ్ అప్. అంటే విశ్వాసులు భూలోకంలో మరణిస్తే లేక నిద్రిస్తే దేవుని సముఖంలో మేల్కొంటారు అనే సత్యము యేసు ప్రభువు నోటి ద్వారా ధృవీకరించబడిందని మనము నమ్ముతున్నాం, వాక్యాన్ని నమ్ముతున్నాం. కాబట్టి కీర్తనలో కూడా ఈ మాట ఉంది. కీర్తనలు 17:15 నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందు. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనములో నా ఆశను తీర్చుకుందాను. కీర్తనలు 17:15. మరణ భయము లేని ఒక ప్రత్యేక జనాంగం ఎవరు ఈ భూమి మీద అంటే క్రైస్తవులము. హల్లెలూయా.
మరణానికి భయపడని వీరులెవరు ఈ ప్రపంచంలో అంటే క్రీస్తు యేసు సైన్య వీరులం. కత్తి తెచ్చి మెడ మీద పెట్టినా ప్రభువును త్యజించమంటే త్యజించాం. వీఆర్ ప్రిపేర్డ్ టు డై ఫర్ ద లార్డ్. ఇది రెండవ సత్యం. ఒకటిది మనకు మరణం తర్వాత జీవం ఉన్నది. రెండవది మరణం ఒక నిద్ర అని నమ్ముతున్నాము. మూడవది ప్రతి విశ్వాసి కూడా ఈ పునరుద్ధాన సత్యాల ద్వారా అన్నిటి మీద విజయాన్ని సాధిస్తున్నాడు. అందుకే పాడతాడు, విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే రుజినమంతటి లోకమంతటి మీద, రుజినమంతటి మీద విజయమిచ్చెడు దేవ నిజ కుమారుని నామము అని పాడతాం. ఎందుకు పాడతాం? వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ జీసస్, త్రూ జీసస్. అంటే అన్నిటి మీద మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉందన్నమాట. వీఆర్ సో పాజిటివ్ పీపుల్. అంటే మనకు ఇదంతా తాత్కాలికమైంది. ఈ పొట్టు ఊడిపోతుంది, అమర్త్యమైన శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాము. మనకే భయం లేదు, భీతి లేదు, ప్రభుతో మనం ఉంటున్నాము అని. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం చివరి భాగంలో, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా విజయం ఎక్కడా? విజయమందు మరణము రింగివేయబడాను. నిన్నటి రోజు ఒక సేవకురాలు వీడియో నేను చూసినాను. దాంట్లో ఆమె పాపం తన భర్త అనవసరమైన చిక్కులో చిక్కించి, అతను గొప్ప దైవజనుడు, మరి లేని నేరాలు అతని మీద మోపి భయంకరంగా మరి విమర్శలు వస్తుంటే కూడా ఆ సహోదరి చాలా అద్భుతంగా జవాబు ఇచ్చింది. మేమందరినీ క్షమించగలుగుతున్నాం, ఇది మాకు గొప్ప కార్యం కాదు, మాకు ప్రభు ఇచ్చిన కార్యాలు మేము చేస్తున్నాం అని అంటే నాకు అనిపించింది రియల్లీ గట్స్ ఉండాలి అలా మాట్లాడడానికి. ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ప్రభు సేవ చేసేవారికి అలాంటి ధైర్యం తప్పకుండా ప్రభువే ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఏదో కేసులు బనాయించినారని, ఎవరో అద్భుతంగా నేరం మోపినారని, లేక చెడ్డ మాటలు కుమరించినారని, లేక చంపేస్తారని వెంటనే చతికిలబడి ఇక మేము సేవ ఆపేస్తాం అని అనడం లేదు. మేము ఇలాగే సేవ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ మామూలే. ఇవన్నీ ఇలా జరుగుతుందని మా ప్రభు ఎప్పుడో మాకు చెప్పినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ అష్యూరెన్స్, సో మచ్ ఆఫ్ హోప్, సో మచ్ ఆఫ్ కరేజ్. అది కేవలం క్రైస్తవులకే సాధ్యం. దే కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీ బికాస్ దే ఆర్ నెవర్ అలోన్. దే హ్యావ్ జీసస్ ఇన్ దెమ్, beside them, before them, around them. That is the reason they are very triumphant in every trouble. అది మూడవది. విశ్వాసి విజయ గీతాన్ని ప్రతి వితర్కాల్లో కూడా పాడగలుగుతున్నాడు. నాలుగవది చూసినప్పుడు ఇటర్నిటీ అంటే నిత్యత్వం. అంటే ప్రభు అయిన యేసు పునరుద్ధానం బట్టి ఆత్మకు నిత్యత్వం, కొత్త శరీరం మనకు అమర్చబడుతుంది. అమర్త్యమైన శరీరం, అక్షయమైన శరీరం. అంటే ఈ శరీరం మట్టితో కలిసిన మనకి ఏ లాస్ లేదనమాట. ఏ నువ్వు బతికున్నా అదే ధర అంట, ఏ నువ్వు చచ్చినా కానీ అదే ధర అంట. విలువ ఒకటే. బతికున్నప్పుడు దానికి ఎంత విలువనో చనిపోయినా కూడా అంత విలువ. ఆ టస్కర్స్ ఇవన్నీ కూడా అదే చాలా ఖరీదైందనమాట. అలాగే విశ్వాసి బ్రతికున్నా విలువైన వాడే, చనిపోయినా విలువ గలవాడే. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నాకు మరణం అంటే భయం లేదు, బ్రతుకుటే క్రీస్తు, చావు అయితే నాకు లాభమే. నేను బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతాను, చనిపోతే కూడా ప్రభు కొరకు చనిపోతాను. ఒకరోజు నా పుట్టినరోజు కొద్దిగా స్తుతికూడిగా పెట్టుకుంటే ఒక పెద్ద పాస్టర్ వచ్చినాడు. ఇప్పుడు లేడు, ఆయన ప్రభునందు నిద్రించినాడు. ఆయన ఒక మాట అన్నాడు, నా డైరీలో రాసుకున్నాను. ఏమన్నాడంటే, అప్పుడు నాకు 50th బర్త్డే అనమాట. అంటే అది విని నేను షాక్ అయినా. ఆయన గ్రీటింగ్స్ ఇచ్చేటప్పుడు అన్నాడు,
మన మధ్యలో దైవజనురాలు సిస్టర్ జాయ్ చెర్రిన్ గారు, ఆమె తన జీవితంలో ఎంత ప్రభువు మహిమ పొందినాడో జీవితం ద్వారా, ఆమె మరణమందు కూడా దేవుడు మహిమపరచబడబోతున్నాడు అన్నాడు. మీరిప్పుడు ఏంటి, అపశృతి కాదు అది, అది శుభవచనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శుభం అది. నాకు కూడా షాక్. నాకు ఇంత వాక్యం అప్పుడు తెలియదు కాబట్టి ఈయన ఎందుకు పిలిచాను, బర్త్డే నాడు. చనిపోయినప్పుడు కూడా దేవుని మహిమంట, బర్త్డే మహిమ. అసలు అలాంటి మరణం రాదు అని చెప్తే బాగుండేదేమో అని అప్పుడు అనుకున్నాను. ఇప్పుడైతే చాలా సంతోషిస్తున్నాను. తిరిగి నా డైరీ తిరిగేసి చూసినాను, చాలా సంతోషించినాను. యాజ్ షీ గ్లోరిఫైడ్ గాడ్ వెన్ షీ వాజ్ అలైవ్, సేమ్ వే గాడ్ ఈజ్ గోయింగ్ టు గెట్ ద గ్లోరీ వెన్ షీ గివ్స్ అప్ హర్ లైఫ్. అంటే ఎంత బాగుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె జీవించినప్పుడు కూడా ప్రభు మహిమపరచబడ్డాడు, మరణమందు కూడా ప్రభు ఘనత పొందుతాడు అనే మాట ఆయన నోటి నుండి వచ్చింది. కనుక నిత్యత్వం విశ్వాసికి ఉన్నది. ఏమీ లాస్ లేదన్నమాట, నో లాస్ ఎట్ ఆల్. ఒక శరీరం పోతుంది, దాన్ని మరణం అంటున్నారు. మరణమైన తర్వాత పునరుద్ధానంలో క్రొత్త శరీరం వేసుకుంటున్నాం. అసలు ఎవరికి ఉంటుందండి పాత బట్టలు ఊరికి వేసుకోవడానికి? అల్మారా తెరిస్తే ఈ పాత బట్టలు అన్నీ తీసి ఎవరికైనా ఇచ్చేయాలనిపిస్తుంది. నేను నా పని అదే అనమాట, తీసి ఖాళీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది ఎవరికన్నా ప్రయోజనం, కానీ నాకు వద్దులే, కొత్తది వస్తుంది కదా నాకెందుకు అనుకుంటాం కదా. అలాగే ఈ పాత శరీరాన్నే నువ్వు ప్రేమించి ఇది చాలా చక్కగా పెట్టుకుంటున్నావు, పెట్టుకో, దేహం దేవుని ఆలయము. కానీ నీ దృష్టి అంతా రానున్న మహిమ శరీరం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. మచ్చ ముడత ఏ కళంకం లేదు, ఏ క్రీము ఏ వైటనర్ ఏది అవసరం లేదు కదా. ఎంత చక్కగా అందంగా యేసు స్వారూప్యంలోకి నువ్వు మార్చబడబోతున్నావు. అది నీవు నమ్ముతావు. నిరంతరం జీవించిన దేవుని లక్షణం. ఏ విధంగా దేవుడైతే ఎల్లకాలం ఉంటాడో అలాగే తన రూపంలో సృజించుకున్న తన బిడ్డలు కూడా ఎల్లకాలము ప్రభువుతో ఉండడమే ఆయన చిత్తం. హల్లెలూయా. దీనిని దేవుడే తన విశ్వాసులకు అనుగ్రహించినాడు. మనం దేవుని తండ్రి తండ్రి అని పిలుస్తున్నాం, మన తండ్రి దగ్గర వెళ్ళరా? అదెందుకు బాధ? ఇప్పుడు నా కొడుకు స్టేట్స్ నుండి ఇప్పుడు ఇంటికి పోగానే వాని పిల్లల్ని చూపెడతాడు ఫేస్ టైంలో, నిఖిల్ చెరి అని. చాలా దూరం ఉన్నాడు, చాలా బాధ అవుతుంది కొన్నిసార్లు. ఇంత ఎత్తు 6 అడుగులు 6 feet 2 inches, ఎంత అందగాడు నా కొడుకు, ఎంత హయ్యెస్ట్ క్వాలిఫికేషన్, గొప్ప ఉద్యోగం, అన్ని దేవుడు దీవించినాడు. కానీ నాకేమో చూసి మురవడమే కానీ పోయి ఉండడానికి వీలు కావడం లేదు కదా. అప్పుడు నా గుండెలో ఏముంటుంది, ఎప్పుడు పోవాలి. తప్పకుండా నేను ఒక ప్లాన్ వేసి వెళ్ళి 7 సముద్రాలు దాటుకొని నా కొడుకుని నేను చూడాలి, నా మన్మలతో కొద్దిసేపు గడపాలి. ఆ ఆశ, ఈ లోకరీతిగా ఉన్న ఆశ. ఇంకా దానికంటే ఎంత హైట్ ఆఫ్ హైట్స్ ఆశ అన్నమాట. ఏంటంటే ఇవన్నీ తాత్కాలికమైన బాంధవ్యాలే, కానీ నిత్యం ఉండే బంధము, యేసుతో ఉన్న బంధము మర్చిపోవద్దు. సదాకాలము నువ్వు ఆయనతో ఉండాలి. నీవు నీ సొంత వారితో ఉండడానికి ఎంత ఆశిస్తున్నావో, అస్సలైన సొంతగాడు ఎవరు తెలుసా? యేసయ్యా. హల్లెలూయా. ఈజ్ యువర్ ఓనర్. నిన్ను వరించుకున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు క్రయధనం చెల్లించినాడు, నీ పాపాలను క్షమించినాడు, నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు నా సొత్తు అని ఎవరు అన్నంటారా? నిన్ను అంటారు, మళ్ళా మాట మార్చేస్తారు. కానీ ఎప్పటికీ ఆయన సొత్తుగా నీవున్నావు. కాబట్టి ఆయనకు ఆశ, నీవు ఆయన దగ్గరికి రావాలని, నీకు కూడా అదే ఆశ ఉండాలి, ఎప్పుడు చేరుతాను నా ప్రియుని అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది నిత్యత్వం. మరి మన శరీరాలు మహిమ శరీరాలతో ప్రభుతో నివసించడం అని మర్చిపోదు. 5వది చూడండి. ఇప్పుడు నేను 4 చెప్పినాను. 5వది, ఈ లోకంలో యేసు ప్రభు మరణాన్ని జయించినందుకు, సాతాను ఓడించినందుకు విశ్వాసికి అట్టి శక్తిని ప్రభు అనుగ్రహించినాడు. యేసులో నాటబడిన విశ్వాసి సాతానుకి ఎప్పుడు భయపడడు. ఎందుకంటే విశ్వాసికి తెలుసు సాతానుడు ఎవడంటే వాడు ఓడిపోయిన శత్రువు, డిఫీటెడ్ ఫో. అందుకే ఓడిపోయిన శత్రువుకి ఎవరు భయపడతారండి? నువ్వు వెళ్తుంటే దారిలో నీకు ఒక
పెద్ద నాగుపాము కనబడ్డది. తీరా నువ్వు దగ్గర చూసినప్పుడు తల మొత్తం చితికిపోయి ఉంది. ఆ తల చితికిన నాగుపాముకు నువ్వు భయపడతావా? నువ్వు భయపడవు, కావాలని దాటుకుంటూ వెళ్ళిపోతావు. ఇది నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే హెడ్ ఈస్ క్రష్డ్ ఎట్ ద క్రాస్. అందుకే రోమీలకు రాసిన పత్రిక 16:20లో సమాధానకర్తకు దేవుడు సాతానును మరి శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తాడు. కొలస్సీ 2:15లో ఈ మాట ఉంది. అవును, విశ్వాస బలంతో పరిశుద్ధాత్ముని సహాయంతో అపవాదిని నీవు ఎదిరిస్తున్నావు, ధైర్యంగా ఓడిస్తున్నావు. లూకా సువార్త 10:19 శత్రుబలమంతటి మీద నీకు ఆయన అధికారం ఇచ్చినాడు, ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. అందుకే యేసులో నాటబడిన వారు, క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉండినవారు మంత్రాలకు, తంత్రాలకు, చీకటి శక్తులకు, నిమ్మకాయలకు, కుంకుమ ఏదో కనబడగానే గుండె దడొచ్చి కూలిపోయి చెమటలు పట్టి, అంటే యూఆర్ వెరీ వీక్లింగ్ అనమాట. యూఆర్ నాట్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. నువ్వు నిజంగా యేసు ప్రభులో ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే ఇవన్నీ ఓడిపోయిన కార్యాలు. ఇవన్నీ క్రీస్తు మన కొరకు గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత కూడా నీవు ఓడిపోయిన శత్రువు భయపడితే అది మరి చాలా బలహీనత అనేది. ఇట్స్ యువర్ వీక్నెస్. అంటే లూకా సువార్త 1:68 నుండి మీరు 75 వచనాలు చదివితే జకర్యా పాట, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా పాట పాడతాడు. ఏమని పాడతాడంటే, దేవుని నేను నిర్భయంగా సేవలు అందించడానికి మరి క్రీస్తు జననము నాకు వీలు కలుగజేసింది. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, తీయండి. లూకా సువార్త 1వ అధ్యాయము. అంటే యేసు పునరుద్ధాన శక్తిని మనం ధ్యానిస్తున్నాం. లూక్ 1:75 చివరి 3 వరుసలు. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేశాను. అంటే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఆయన పరిచర్యలో ఉండే ఎవడు కూడా సాతాను దుర్మార్గాలకు భయపడకూడదు అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రెడిక్టెడ్ బై ప్రాఫెట్ జకర్యా. యాజకుడైన జకర్యా పాడుతున్నాడు, మనము శత్రువులు ఉంటారని తెలుసు. పుట్టుకలోనే యేసయ్యకు శత్రువులు లేరా? పుట్టక ముందు నుండే ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు, మరణంలో ఉన్నారు, పునరుద్ధానంలో ఉన్నారు, అంతా శత్రువులే. యేసు ప్రభువును అనుకరించిన వారు శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్. అదొక వింత కార్యంగానే కాదు. నేను చెప్పినాను కదా, శత్రువులు ఉండడం సహజం అండి. కానీ నేను మొన్న కూర్చొని మా స్టాఫ్తో చెప్పాను, శత్రువుల గురించి, శత్రువుల మీద విజయం ఉన్న వాగ్దానాలన్నీ సేకరించు. నేను పెట్టుకున్నాను నా బ్యాగ్లో ఎన్నో వాగ్దానాలు, దేవుని బిడ్డలకు శత్రువుల మీద విజయం ఇస్తాడని. ఇక్కడ కూడా శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాను అని పాట జకర్యా పాడుతున్నాడు. కాబట్టి సాతాను కల్పించే కార్యాలకు నువ్వు అస్సలే భయపడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ లవ్స్ ద బోల్డ్. రాసి పెట్టుకోండి ఇక్కడ, గాడ్ లవ్స్ ద బోల్డ్. ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది వేల కోట్లాను దూతల్ని సహాయానికి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. గాడ్ లవ్స్ బోల్డ్ పీపుల్. అంటే ఇవన్నీ ధ్యానించి కూడా ఇంత విడమర్చి మీకు అరటిపండొలిచి నోటిలో పెట్టి ఇంత చక్కగా విపులంగా అర్థం చేసినా కూడా మళ్ళా భయం 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 అంటే ఈవెన్ గాడ్ కెనాట్ హెల్ప్ యూ. వినటం వల్ల ఏం కలగాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసము ఈ లోకాన్ని జయించే విజయం, సాతాన్ను ఓడించే విజయం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. విని 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 కూడా శక్తి లేకుంటే ఎవరు సాయం చేస్తారు? మీరు ఆ భయంలోనే చేస్తారు. కాబట్టి భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు, ఫియర్ నాట్. మీకు మాట అడుగుతాను, ఇలా భయపడితే ఇంత సేవ చేయగలుగుతానా?
నేనేమో కోట్ బూట్ వేసుకొని బైబిల్ పట్టుకొని పోయి సేవ చేసేదాను కదా. నేను ఇంటి ఇల్లు చూడాలి, ఇంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ రచ్చలోకి వెళ్ళాలి, కుటుంబ భారం, సేవా భారం, ఎన్నెన్ని భారాలు పెట్టినాడు దేవుడు. కానీ నేను భయపడాను, ఎందుకంటే నన్ను అంత దీవించడానికి దేవుని చిత్తమైంది. నన్ను నమ్మినాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారికి పనులు ఎక్కువ ఇస్తాం కదా మనం. ఎవరినైతే నమ్ముతామో బాగా చాట పనులు ఇస్తాం, ఎందుకంటే చేస్తాడని తెలుసు. I deem it as my qualification. Yes, God has found me worthy that I can handle so many things. కాబట్టి భయపడొద్దు. ప్రతిదాని భయపడి ముఖం వికారం చేసుకొని తలంతా కూర్చులు పెట్టుకొని ఇట్లా క్వశ్చన్ మార్క్ జీవితాలు అన్నీ ఇంతటితో సమాప్తం. దేవుని స్తోత్రం. నీ దుఃఖ దినములు ఏం కావాలి? సమాప్తం. ఈ 100 రోజులు కష్టపడ్డాం కదా. కాబట్టి you are going to have triumphant victory even on earth, even in the other world. That is why Jesus rose from the grave. అంతే, నీకు ఎప్పుడు గుర్తు రావాలి, నా ప్రభు మృతుడుగాడు, మరణ బంధకములో ఆయనను బంధించలేకపోయింది. నా ప్రభు జయశాలి. యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించినాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I have overcome the world. I am with you, I am in you. జయశాలి మనతోనే ఉన్నాడు. ఒక పోలీసుడే మన పక్కన నిలబడితే ఎంత ధైర్యం. బా, నాకు జర సెక్యూరిటీ కావాలండి అని అంటారు. నేనంటాను, ఏ సెక్యూరిటీ నమ్ముతావు నువ్వు? ఇందిరాగాంధీని చంపింది ఎవడో కాదు, సెక్యూరిటీ చంపినాడు. ఇంత గొప్ప సెక్యూరిటీ నీకున్నది. He has conquered the entire world, conquered death, conquered Satan, conquered the grave. He is a conqueror. ఆయన నీతో ఉంటే నువ్వెందుకు భయపడాలి? కనుక నీకు సాతాను ఎదిరించడానికి గొప్ప శక్తి పునరుద్ధానం వల్లే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు పునరుద్ధానం ద్వారా you are blessed with a blessing to oppose the devil and its tantrums. ఆ రోజు చూసినప్పుడు మరి ప్రతి విశ్వాసి కూడా మరణము ఎదుర్కోవడానికి ధైర్యం కలిగి ఉండాలి. భయపడదు, భయపడదు. ఇప్పుడు నువ్వు వార్ధక్యంలో ఉన్న భయపడద్దు, యవనస్తులో ఉన్న భయపడద్దు. నువ్వు భయపడితే భయపడేదే నీ మీదకి వస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాట్ యు ఫియర్ ఇట్ విల్ కమ్ అప్ ఆన్ యూ. ఇప్పుడు నువ్వు అనుకున్నావు అనుకో, చాలా కష్టపడతాను నేను వయసులో, చాలా వృద్ధాప్యంలో నాకు ఎవరు దిక్కుండరు అని 10 సార్లు అట్టనే దిక్కులేని దాని అయిపోతావు. నాకు ప్రభు ఉన్నాడు, నేను భయపడను అంటే యూ విల్ బి ఎ హీరోయిన్ అన్ టు డెత్. దేవుని స్తోత్రం. యూ విల్ బి ఎ హీరో టిల్ యు బ్రీత్ యువర్ లాస్ట్. ధైర్యంతో ఎదుర్కోవాలి మరణాన్ని. మరణం మనకు స్వాగతం పలుకుతుంది కదా యేసు ప్రభు దగ్గర వెళ్ళడానికి. ఇలాగంటారు కదా అషరింగ్. సరే, పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు ఇలా చూపెడతారు, ఇలాగ అషరింగ్ అంటారు. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చిన డెత్ ఈజ్ ఎన్ అషరర్. నేను తీసుకొని వెళ్తుంది, స్థానం చూపెడుతుంది అన్నమాట యేసు దగ్గర, యేసు ఉన్న చోటికి. కనుక నువ్వు ఎప్పుడు కూడా భయపడకూడదు. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 21 నుండి చదువుతాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఆయన ఈ శరీరంలో ఉన్నప్పుడే పౌలు కోరుకుంటున్నాడంట. ఇంత విస్తారమైన సేవ చేసినాడు. పౌలు చేసిన సేవ ఈ ప్రపంచంలో ఏ దైవ సేవకుడు చేయలేదు. ముమ్మాటికి సత్యం. నెక్స్ట్ ఓన్లీ టు జీసస్. యేసు ప్రభువు చేసిన కార్యాలు, సూచక్రియలు 3.5 సంవత్సరాల్లోనే మహిమ కార్యాలు ఎన్నో చేసినాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. అది భూప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా రాస్తే సరిపోవని తన రొమ్మును ఆనుకున్న శిష్యుడే యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్తలో చివరి మాటలో మీరు చూస్తారు, ఈ భూలోకంలో ఉన్న పుస్తకములన్నీ సరిపోవు యేసు పరిచర్య గురించి వివరించినాడు. తర్వాత అంతగా వాడుకోబడ్డా, అంతగా మరి శ్రమపడ్డాడు, వాడుకోబడ్డాడు.
పౌలు భక్తుడు. అందుకే అంటున్నాడు, ఈ శరీరంతో నేను జీవించే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. నేను ఎప్పుడు అనుకుంటాను ఇటునే, చాలా ఇంకా ఏంటి ఇంత కష్టపడాలా, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుంది. మళ్ళీ అనిపిస్తుంది ఇంత పెద్ద పని భారం ఇచ్చి పనులన్నీ సగం చేసి నేను పోతే బాగుంటుంది, పనులను ముగించిపోతాను కదా. ఎవరికన్నా అలాగే ఆశ ఉంటుంది కదా, దేవుడిచ్చిన పని దర్శనం ముగించబడాలి. మళ్ళా కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి నేను ముగించకుంటే ఆరంభించాను కదా, ఇంకా దేవుడు ఎవరన్నా ముగించడానికి కూడా వాడుకుంటాడు, నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రభు మాట్లాడతాడు, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు, అంతే, అంతవరకు నేను ఇచ్చిన పని సక్రమంగా చేయి. పౌలు అలాగే అనుకున్నాడట, ఎన్ని కష్టాలు పడాలా, ఎన్ని దెబ్బలు, ఎన్ని వేదనలు, నిందలు, అవమానాలు, ఉపద్రవాలు, చెరసాల, ఆకలి దప్పులు, కపట సహోదరుల వలన మరి మోసాలు, సముద్రంలో అపాయాలు, ఓడ ప్రయాణంలో ఎన్ని మరణకరమైన అపాయాలు, ఇవన్నీ ఎదుర్కొన్నాను కదా, ఇంకా చాలు అనుకుంటున్నాడు. మళ్ళీ వెంటనే తలంపు, అవును మరి నేను శరీరంలో ఉంటే ఇంకా ఎక్కువ సేవ నేను చేయగలుగుతాను కదా, వెడలిపోతే నాకు మరీ మేలు, నేను యేసుతో ఉంటాను. వెడలిపోవాలని ఆశ, ఉండాలని ఆశ, ఈ రెండు ఆశలలో ఏం చేస్తున్నాడట, ఇరికింపబడుతున్నాడట. అందుకే ఆ నిర్ణయం, నేను బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాను, చనిపోయినా నాకేం భయం లేదు, నేను చనిపోతే కూడా మేలు నాకు, ఎందుకని ప్రభుతో సదాకాలము ఉంటానని. 7వ చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. మీరు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11లో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేహ విమోచన అంటే డెలివరెన్స్ ఫ్రమ్ యువర్ బాడీ టు జాయిన్ జీసస్. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానము కలగవలనని. అంటే ఈజ్ గివింగ్ టాప్ ప్రయారిటీ టు హిజ్ రిజరక్షన్, డీలింకింగ్ హిజ్ బాడీ ఫ్రమ్ ద స్పిరిట్ టు జాయిన్ జీసస్. ఏ విధానం చేతనైనా నాకు పునరుద్ధానం కలగవలనని ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటుంది. అంటే నిరంతరం జీవిస్తూ వాడిపోని క్షయము కాని దేహం కలిగి ఉండటం యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగానే విశ్వాసులకు లభిస్తుంది. అందుకే ఈ పునరుద్ధాన మహిమ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి. ఇంకా ఏది తెలుసుకోవడం నాకు అంత ఇష్టం లేదు. సిలువను గురించి తెలుసుకోవాలి, సిలువ ఏందే నా అతిశయం, మరి ఎట్టి అతిశయమైనా నాకు అది దూరం కావాలి, దట్స్ ఎ గ్రేట్ మిస్టరీ, అదొక పెద్ద మర్మం నేను తెలుసుకోవాలని పౌలు అంటాడు. సిలువను గురించిన జ్ఞానం తప్ప మరి ఏ జ్ఞానం కూడా నాకు అవసరం లేదని ఇంకో దగ్గర అంటున్నాడు. నేను దేని అందు అతిశయించాను అంటున్నాడు. ఇంకోటి అతన్ని ఆకర్షించింది పునరుద్ధానం. అందుకే అంటున్నాడు, ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కలగాలి, ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కలగవల్లని నేను ఆశిస్తున్నాను. మరి ఆయన పునరుద్ధాన బలమును నేను తెలుసుకోవాలి. అందుకొరకు నాకు కలిగినవన్నీ నేను నష్టపరుచుకుంటాను, పెంటతో సమానంగా నేను ఐ కౌంట్ ఇట్ ఆల్ డంగ్ బిఫోర్ దిస్ గ్రేట్ మిస్టరీ called the death of Christ and the resurrection of Christ. ఈ రెండు నేను తెలుసుకుంటే చాలా ఈ లోకంలో అని అంటున్నాడు. మీకు సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. మనకేం తెలుసుకోవాలండి, అక్కడ ఎక్కడ దొరుకుతుందండి ల్యాండ్ చౌకబారుగా, నాకు కట్టి ఇక్కడే ఉండాలి, అవును బంగ్లా మీద బంగ్లా కట్టాలి. ఒక ఆమె వచ్చి అడుగుతుంది, అమ్మ ఒక్క ఇల్లు అయితే దేవుడు ఇచ్చినాడు, ఇప్పుడు ఆ ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలమ్మా. ఆయన ఇంటి మీద ఇల్లు ఇస్తాడు, నీకు 10 ఇండ్లు కూడా ఇస్తాడు, కానీ ధ్యాస అంతా దేని మీద ఉండొద్దమ్మా, ఇవన్నీ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. కాబట్టి నీ గురి గమ్యం ప్రభువై ఉండాలని బుద్ధిపాఠం నేర్పించి పంపించినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ గ్రేట్ ట్రూత్. నిన్ను ప్రేమించిన ప్రభు ఎక్కడున్నాడో అక్కడ నువ్వు ఉండాలని ఆశించాలి. అదే స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, 8వ పాయింట్ ఇది. ఒక విశ్వాసి యేసును సేవించిన ఎడల యేసును వెంబడిస్తాడు. ఇది యోహాను సువార్త 12:26లో ఉంది. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో
అక్కడ నా సేవకుడును ఉండును. అది పునరుద్ధానం గురించిన సత్యం. అది దట్స్ ద ట్రూత్ ఆఫ్ రిజరక్షన్. John 12:26. ఒకడు నన్ను సేవించిన వాడు నన్ను ప్రేమిస్తాడు, ప్రేమించిన వాడే నన్ను వెంబడిస్తాడు. విల్ యూ ఫాలో ఎనీ పర్సన్ హూమ్ యూ డోంట్ లవ్? నీకు ఇష్టం లేని వ్యక్తిని చూడగానే నువ్వు దారి మళ్ళించుకొని వెళ్ళిపోతావు. అమ్మా వస్తున్నాడు వీడు, సరే నేను ఇటు వెళ్ళిపోతాను అనుకుంటావు. అయితే నీవు ప్రేమించిన వ్యక్తిని నువ్వేం చేస్తావు? వెంటాడుతావు, ఫాలో చేస్తావు, వెంబడిస్తావు. ఎక్కడున్నాడో అక్కడ ఉండాలి అని ఆశిస్తావు. అలాగే యేసు ప్రభు ఈ గొప్ప మాట అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను తప్పకుండా ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. హల్లెలూయా. ఏ నిర్బంధం వల్ల కాదు, నో కంపల్షన్, అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ విల్ హీ విల్ ఫాలో అని యేసు ప్రభు అంటూ, నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. అంటే ఏంటి? ఇటర్నిటీ. నేను నిత్యత్వంలో ఉంటాను, నా సేవకుడు నన్ను వెంబడించిన వాడు, నా మాట విని దాని ప్రకారము జీవించిన వాడు, నన్ను నమ్ముకున్నవాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు తప్పకుండా నేనెక్కడుంటానో అక్కడికి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఉదాహరణము స్టెఫెను మరణం అండి. అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో స్టెఫెన్ ఎలా మరణిస్తాడు? ఎ ట్రూ హీరో ఫర్ క్రైస్ట్, ద ఫస్ట్ క్రిస్టియన్ మార్టియర్. రాళ్లతో రువ్వి చంపుతున్నారు. చావు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. మళ్ళీ ఒక మర్మం అది. కొన్నిసార్లు ఈజీగా ప్రభు తీసుకుంటాడు. మొన్న ఒక దైవజనుడు పెళ్లి చేస్తుంటే పెళ్లి ప్రమాణాలు పిల్లవంతా చెప్పించినాడు, చేతులు కలిపినాడు, ఒక చిన్న జోక్ కూడా వేసినాడు. అందరు నవ్వుతున్నారు అక్కడ. ఇక అమ్మాయితో చెప్పిపియాలి అంతే. అంతలో వెనుక కొరిగినాడు, అయిపోయింది. ప్రభు పిలుచుకున్నాడు అంతే. ఇట్స్ టైమ్ అప్. కొందరు పుల్పిట్ ఇచ్చిన తర్వాత ఎక్కువ ప్రసంగాలు చేసి దీర్ఘ ప్రసంగం చేస్తే ఒక చిన్న స్లిప్ నేను పంపిస్తాను అన్నమాట, టైమ్ ఈజ్ అప్. అలాగే మనం కూడా టైం దాటిపోయిందాక వస్తుంది ఒక స్లిప్. ఏంటి? యువర్ టైమ్ ఈజ్ అప్, చాలు. మరి స్టెఫెను ఎంత వీర మరణం! రాళ్ళు కొట్టి చంపుతుంటే ఆయన ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు అప్పుడు? ఎక్కడున్నావయ్యా? నిన్ను వెంబడించినాను, నిన్ను ప్రేమించినాను, నీ సేవలు చేసినాను, నీ కొరకు ఇలా కష్టపడుతున్నాను, నన్ను కొట్టి చంపుతున్నారు అంటే యేసు ఎక్కడున్నావయ్యా నువ్వు అని స్టెఫెన్ మీదకి చూసినప్పుడు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 56వ వచనంలో ఉన్నది, ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. టు రిసీవ్ హిస్ స్పిరిట్. యేసు ప్రభు దేవుడు కదా, తండ్రి కుడిపార్శ్వమందు ఉండి లేచి నిలబడుతున్నాడు. రెస్పెక్టింగ్ ద వన్ హూ ఈస్ గివింగ్ అప్ హిజ్ లైఫ్ ఫర్ ద గాస్పల్. లేచి నిలబడ్డాడు. ఎప్పుడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తాడని మనకు తెలుసు. కానీ ఒకడు హతసాక్షిగా అవుతున్నప్పుడు లేచి నిలిచి ప్రభు ఈ ఆత్మను స్వీకరిస్తున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్ ఆనర్ గివెన్ టు ద మార్టియర్ హూ ఈస్ గివింగ్ అప్ హిజ్ లైఫ్ ఫర్ జీసస్. అందుకే హతసాక్షులైన వారికి బిడియం ఉండదు. ఎందుకు బిడియం ఉండదు? వారు ప్రభువునందు మరణించినారు, వారు భక్తులు, వారు ఆత్మలు భద్రంగా స్వీకరించబడుతుంది విత్ గ్రేట్ ఆనర్. జీసస్ రిసీవ్స్ దేర్ సోల్. ఆ రాళ్లతో కొట్టబడి చంపుతున్నప్పుడు కూడా యేసు ప్రభు శిలువలో చేసిన ప్రార్థనే చేస్తాడు భక్తుడైన స్టెఫెన్. అంటాడు, ప్రభువా నా ఆత్మను నీకు నేను అప్పగించుకొనిచున్నా. హీ రిసీవ్డ్ హిస్ స్పిరిట్. అదన్నమాట. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. అదేంటంటే 14వ అధ్యాయము ప్రకటన 14:13 14-13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభువునందు మృతి పొందువారు ధన్యులు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అందుకే క్రైస్తవులు మరణానికి భయపడరు. వారు ప్రభువునందు నిద్రిస్తున్నారు, ప్రభువునందు మృతి పొందుతున్నారు. వారు ధన్యులే. వారు చేసిన ప్రయాసం కూడా వ్యర్థం కాదు. వారి క్రియలు
వారు వెంబడి వెళుతుంది. వారు ఈ లోకరీతిగా ఉన్న శరీర ప్రయాసాలు మానిపోయినారు. వారు నిత్య విశ్రాంతిలో వెళ్ళిపోతున్నారు. దట్ ఇస్ వై డెత్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. డెత్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, అది ఇంగ్లీష్లో ఒక వాడుక. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఆశీర్వాదము మరణ వేషంలో వచ్చిందన్నమాట. ఆ ఆత్మను తీసుకొని వెళ్తుంది. ఈ ప్రయాసాలు, ఈ బాధ, ఈ మట్టి దేహంలో ఉన్న కష్టాలన్నీ వదిలి యేసుతో సదాకాలము అమర్త్యమైన దేహం, అక్షయమైన మహిమా దేహంతో సదాకాలము యేసుతో ఉండడానికి వెళ్ళిపోతున్నారని అర్థం. మరి ఇంకోటి ఒక గొప్ప దీవెన, మరి జీవ పునరుద్ధానము విశ్వాసికి కలుగుతుంది. యేసు పునరుద్ధానం వల్లనే మరి పాత నిబంధన విశ్వాసులకు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఆత్మలు ఎక్కడ పోయిందని ఒక ప్రశ్న ఉంటుంది కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి చెప్పినాడు కదా, యేసు ప్రభు ఏ ఆత్మను వదిలిపెట్టలేదు. పాత నిబంధనలో ఉన్న మరి దేవుని బిడ్డలు, మరి సేవకులు కానీ, ఏర్పరచబడిన వారు కానీ, వారి ఆత్మలన్నీ కూడా ఆయన ఈ శిలువ మరణమైన తర్వాత పునరుద్ధారుడైనాక ఆయన మరి నేరుగా భూమి క్రిందనున్న పరదైసు చేరి, ఆయన ఆత్మరూపిగా మారిన తర్వాత నేరుగా భూమి క్రిందనున్న పరదైసులో నుండి, అంటే అక్కడ పరదేశంలో నుండి పాత నిబంధన విశ్వాసాలను తీసుకొని ప్రభువు చెరగా తీసుకొని వెళ్ళానని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పెద్ద ప్రసంగం. ఒకటే అర్థం చేసుకోండి, నన్ హూ బిలీవ్డ్ ఇన్ జీసస్ విల్ బి లాస్ట్. ఎవరు కూడా నశించారు, పరదైస్లోకి వారు నేరుగా వెళ్ళిపోతారు. ఇది కొరింథీ పత్రిక మీరు చదివినప్పుడు 2వ కొరింథీ 12వ అధ్యాయం 2 నుండి 4 వచనంలో పౌలు భక్తుడు ఒక దర్శనం చూస్తాడు. నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోయినాను అంటే శరీరంలో ఉన్నప్పుడే ఒక గొప్ప దర్శనము దేవుడు పౌలు భక్తులకు పరలోకం గురించి ఒక దర్శనం కనపరుస్తాడు. పదవులు చూసినప్పుడు కీస్ ఆఫ్ హెవెన్, ఈ పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానని పేతురుకు సెలవిచ్చినాడు కదా. దాని అర్థం ఏంటి ఎప్పుడైనా మీరు ఆలోచించినారా? మనమేమో కీస్ ఆఫ్ హెవెన్ ఇచ్చినాడు, పీటర్కి ఇచ్చినాడు. అంటే మనమేమనుకుంటామంటే ఆ గేటుకు ఉన్న తాళం, పరలోక రాజ్యంకు పెద్ద తాళం ఉంటుంది, ఆ తాళం చెవులు పేతురు దగ్గర ఉంది. ఒక్కొక్కరు వెళ్తుంటే తెరిచి లోపలికి గెట్ ఇన్ అంటాడు, లేకుంటే నీ పేరు జీవగ్రంథం లేదు కాబట్టి గెట్ అవుట్ అంటాడు అని అనుకుంటాం మనం. కానీ అది కూడా చాలా గొప్ప మర్మము అర్థం చేసుకునేది. అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే పరలోకంలో నరులను చేర్పించు బాధ్యతను తన శిష్యుల భుజస్కంధముల మీద పెట్టినాడు అని అర్థమా. అంటే ఈ లోకంలో నీవు ఉన్నప్పుడు నువ్వు యేసుప్రభువును నమ్ముకొని అలాగే ఉండవు. నీ విశ్వాసం నీ హృదయంలో నిండి ఆ విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నావు, ఆ సత్యాన్ని నమ్ముతున్నావు, ఆ సత్యాన్ని ఇతరులకు వెదజల్లుతున్నావు, అనేకులను ఎక్కడికి నడిపిస్తున్నావు? పరలోక రాజ్యానికి మళ్ళుతున్నావు. యూఆర్ జస్ట్ ఏ ట్రాఫిక్ పోలీస్ లాగా నిలబడుతున్నావు బైబిల్ చేతిలో పట్టుకొని. ఇక్కడ పోతే నరకం, అటుపోతే నువ్వు పరలోకము చేరుకుంటావు. గెట్ ఇన్ టు ఎటర్నిటీ. ఏదో పాపం చేస్తే ఎటర్నల్ డిస్ట్రక్షన్, నిత్య నరకం వద్దు, ఇటు వెళ్ళని ఆ ట్రాఫిక్ పోలీసు ఎట్లా మార్గాలు చూపెడతాడు, స్టాప్ అంటాడు, ప్రొసీడ్ అంటాడు. ఇలాగూ దిక్సూచిగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువారు ఈ లోకంలో ఉన్నారు. అది పరలోక రాజ్యపు తాళపు చెవి యేసునందు విశ్వాసం ఉంచువానికి యేసు అనుగ్రహించే గొప్ప దీవెన. దేవునికి స్తోత్రం. హీ కెన్ మేక్ అదర్స్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరణం యొక్క తాళపు చెవులు ఆయన పెట్టుకున్నాడు. ప్రకటన 1:18 ఉంది. పరలోకానికి ప్రవేశం నీవు అందించు సువార్త ప్రకటన ద్వారా అనేకులకు లభిస్తుంది. అందుకే ముందే పాత నిబంధనలో ఉంది. దానియేలు గ్రంథం 12:3 ఎవరైతే అనేకుల నీతి మార్గంలో నడిపిస్తారో వారు నిరంతరం నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యపు తాళపు చెవి నీ చేతిలో నా చేతిలో ప్రభు అనుగ్రహించినాడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవి ఆయన పెంచుకొని మనకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. 11వ చూసినప్పుడు ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. 12 కార్యాలు చెప్తున్నాను. 11వది ఏంటంటే, మరి క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచుతున్నావు. సువార్త ప్రకటన ద్వారా విశ్వసించిన వారు యేసు పునరుద్ధానం మూలంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు.
అందుకే యేసు ప్రభు తానున్న చోటికి తను నమ్ముకున్న వారిని తీసుకొని వెళ్తున్నాడు. 1 తెస్సలోని 4వ అధ్యాయము 14 నుండి 17 వచనంలో కడబూరం రోగగానే మరి ఆయనందు విశ్వాసం ఉంచువారు ప్రభునందు మృతులైన వారు మొదట లేస్తారు. అవును, ఆయన వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా మనము వినబోతున్నాం. బూర శబ్దం వినగానే ప్రభునందు మృతి పొందిన వారు లేచి ఆయనతో కూడా పరలోకానికి వెళుతున్నారని 12 చూసినప్పుడు గొప్ప దీవెన. దాని గురించి ఒక 10 రోజులన్నా మీకు ప్రసంగం చేయాలి. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ త్రూ రిజరక్షన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడినాడు. ఇప్పుడు మనకు 2 న్యాయకర్తలు ఉన్నారు. పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమందు యేసు ప్రభు ఉన్నాడు. సదాకాలం మనకొరు విజ్ఞాపన చేస్తాడు. ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు? ఈ లోకంలో మనం ఉన్నంత కాలము మనకు ఒక ఇంటర్సీడర్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఊరికే పోయి పలాని వాళ్ళ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటున్నారు కదా. నీకు అసలు మిస్టరీ తెలిస్తే యూ విల్ బి సో హ్యాపీ. దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఇంటర్సీడర్ ఫర్ యూ సిట్టింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ జీసస్, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. హీస్ కాల్డ్ జీసస్. ఆయన విజ్ఞాపనకర్త. ఆయన ఎప్పుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు భయము రాగానే నాకు అనిపిస్తుంది, అంటే నాకు చాలా అనుభవాలు దేవుడు ఇచ్చినాడు కదా. కుటుంబము, పరిచర్య, మరి పని కూడా చేశాను కదా, ఉద్యోగం కూడా చేశాను. ఈ భయాలన్నీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడంతా కూడా ఐ కుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ హెల్పర్. పరిశుద్ధాత్ముడు మనకు వరముగా యేసు పునరుద్ధానం ద్వారానే అనుగ్రహింపబడినాడు. నేను వెళ్తున్నాను తండ్రి యొద్దకు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు నేర్చుకున్న కార్యాలన్నీ మీకు ఏం చేస్తాడు? జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. అది ఎంత సత్యం అండి. ఐ బిలీవ్ 100%. ఎందుకంటే భయపడినప్పుడు వెంటనే భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు పలుకుతున్నారండి? పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాగ్దానాలను. రోగం వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు ఏ శత్రువు నీ మీద జయముందాడు. ఆర్థిక ఇబ్బందులు అంటే నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. మొన్న కూడా ఆర్థిక పరిస్థితులు అంటే నేను రహస్యమందు మరుగైన ధనాన్ని నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? హోలీ స్పిరిట్, ద హెల్పర్, ద కంఫర్టర్. అది మనకు చాలా గొప్ప ఆశీర్వాదమైంది. 12 కార్యాలు చెప్పినాను. మరి మీకు అంతా ఎగిరిపోయిందేమో ఉందేమో నాకు తెలియదు. ఒక్కసారి రివైజ్ చేస్తాను, ఎందుకంటే మై ఎఫర్ట్ షుడ్ నాట్ గో వేస్ట్. 1, మానవాళికి ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధానం ద్వారా లభించిన దీవెనలు మనం ధ్యానించినాము. 1, మరణం తర్వాత తప్పకుండా జీవం ఉన్నది. దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. 2వది, మరణ భయము నుండి మనకు విడుదల కలిగింది. యేసు పునరుద్ధానుడైనాడు. ప్రథమ ఫలముగా ఆయన లేచినాడు. కాబట్టి ఆయనను విశ్వసించిన వారందరికీ అలాగే ఒక పునరుద్ధానం ఉన్నది. మన విశ్వాసం, మనకు భయం లేదు. 3వది, విశ్వాసంతో విజయ గీతాన్ని ఈ లోకంలో విశ్వాసి మరి పాడుకుంటూ ఆడుకుంటూ భయాలను ఎదుర్కొంటున్నాడు. భయం లేకుండా అన్నిటి మీద విజయం సాధిస్తున్నాడు. ముఖ్యంగా మరణం మీద, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని సవాలు వేస్తున్నాడు. 4వది, ఇటర్నల్ అబోర్డ్ విత్ జీసస్, నిత్యత్వం ప్రభువులో. 5వది, సాతాన్ను మనం ఎదిరించడానికి ఉన్న శక్తి పునరుద్ధానం ద్వారానే పొందుకుంటున్నాము. క్రీస్తు పునరుద్ధానుడు అయినందుకు మనకి ఇలాంటి ధైర్యం, ఇది నిజమైనది. 6వది, మరణించడానికి విశ్వాసి భయపడడం లేదు. 7వది, దేహము నుండి నీకు విమోచన కలుగుతుంది. 8వది, మరి విశ్వాసులకు అంటే రెంటి మధ్యలో ఇక్కడ ఉండాలి, అక్కడికి వెళ్ళాలి అనే ఆశ. ఈ రెంటి మధ్యలో ఇరుకబడుతున్నాడు పౌలు. ఏదైనా కానీ నాకు లాభకరం అంటున్నాడు. విశ్వాసికి కూడా ఇక్కడ ఉన్నా ప్రయోజనకరం, దేవుని సేవ చేస్తాడు. అక్కడ వెళ్ళినా ప్రయోజనకరం, ఈ ప్రయాసం మానుకొని యేసుతో సదాకాలం ఉంటాడని. మరి 9వది, పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు కూడా పునరుద్ధానము పొందుకున్నారు. మరి యేసు పునరుద్ధానుడు అయినందు ద్వారానే పాత నిబంధన విశ్వాసులు కూడా ప్రభుతో పరదైసులో ఉన్నారు.
10వది పరలోక రాజ్యపు తాళపు చెవులు మనకు యేసు పునరుద్ధానం ద్వారానే లభించింది. 11వది మనము యేసు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు ఆ భూరం రోగుతుంది, ఎప్పుడు మనల్ని తీసుకొని వెళ్తాడు, ఎప్పుడు మనం నిత్యరాజ్యంలో ఉంటాము. 12వ ఆశీర్వాదము, పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఉన్నాడు, మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక పాట పాడి ప్రార్థన చేసి మరి మనం విరమించుకుందాం. ఈ పాట ఎప్పుడు కూడా చనిపోయినప్పుడు పాడతారు. ఈ పాట మనము నోటికొచ్చి పాడితే కూడా మన పక్కనున్న వాళ్ళు అంటారు, ఏంటి ఇప్పుడు ఈ పాట, అసలు ఆ పాటలో ఉన్న అర్థం ఇంతంత కాదు, అది రోజు పాడుకోవాల్సింది. అందుకే మీకు తరబీదు ఇస్తున్నాను, రోజు పాడండి ఈ పాట. అందరు లేచి పాడండి ఒకసారి. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయమునా భక్తులార కూడి రండి అందు విల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తు పాలు పొందునట్టి ఉదయమునా భక్తులార కూడి రండి అందు విల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. అంత్యదినమందు దూత బూరం రోగుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. కాన యేసు సేవ ప్రత్యాహంబుచే క్రీస్తునద్భుతంబు ప్రేమ చాటుచు రూపనుందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తు పాలు పొందునట్టి ఉదయంబునా భక్తులార కూడి రండి అందు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. అంత్యదినమందు దూత బూరం రోగుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 చదివి నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మనం ఉన్నప్పుడే ఈ పాట వింటే ఎంత బాగుంటుంది కదా. ఎప్పుడు మనం పోయిన తర్వాత ఇతరులు పాడుతూ ఉంటే అంతకంటే ముందే మనం వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు భయం లేని వారం క్రైస్తవులు ఒక్కరే మరణ భయం లేకుండా బ్రతుకుతున్నారు. అది గొప్ప సువార్త. దేవునికి స్తోత్రం. సదాకాలము మనల్ని ప్రేమించిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టిన వాని దగ్గర ఉండబోతున్నామంటే అది శుభవార్త కాకుంటే దుర్వార్తనా? అది శుభవార్తనా? ప్రకటన 20:13 చూడండి. 11 నుండి చదువుతాను, అంటే మీకు ఎప్పుడు గుర్తుండాలని. ప్రకటన 20:11 నుండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. వాటికి నిలువ చోట కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూసి తిని. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూసి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను.
మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడాను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అనేకమైన సత్యాలతో మమ్మల్ని దర్శించినావు. కొన్ని నిగూఢమైన కార్యాలు వెలికి తీసి మాకు అర్థం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మని మాకు సహాయకునిగా ఉంచి మాకు అనేక కార్యాలు జ్ఞాపకంలోకి తీసుకొని వచ్చినందుకు వందనాలు. దైవభక్తిని గురించిన మర్మం చాలా గొప్పదని, నీవు ఈ లోకానికి రక్షకునిగా వచ్చి నువ్వు సశరీరుడుగా మా మధ్యలో నివసించి నీ ప్రాణము పాప పరిహారార్థం ప్రజల కొరకు నీవు అప్పగించి నీవు శిలువ మరణం పొంది సమాధి చేయబడి మూడవ రోజు నీవు పునరుద్ధానుడై 40 రోజుల వరకు నీ శిష్యులకు ప్రజలకు అగుపరుస్తూ నీ యొక్క ప్రత్యక్షతను బయలుపరుస్తూ నువ్వు సజీవుడవని రుజువుపరుస్తూ తిరిగి ఆరోహణై తండ్రి కుడి పార్శ్వమందున్నావని, ఆత్మరూపిగా మా మధ్యలోనే సదాకాలం మాకుంటావని, తిరిగి మేము నీవున్న చోటికి వెళ్ళాలని ఈ సత్యాలన్నీ కూడా ఈరోజు మేము నింపుకున్నాము మా హృదయంలో. గొప్ప దేవా, ఇక దేనికి భయపడాలి మేము నాయన? ఏ భయము మాకు లేదు. మేము నిర్భయములుగా ఉండి నీ రక్షణను అందుకొని నీ యొక్క కార్యాలు చేయడానికి గొప్ప ధైర్యాన్ని పుంజుకొని నీవున్న చోటికి మా యొక్క పయనమని ఆ గమనం యొద్దకు మేము ప్రయాణించాలని, గురి తప్పిన వారి కాకుండా గురి యొద్దకు మేము పరిగెత్తడానికి సహాయము మాకు దయచేయండి నాయనా. ఈ మా నమ్మకాన్ని, ఈ విశ్వాసాన్ని నువ్వు ఎన్నడూ వమ్ము చేయవు. మేము జీవించినా నీ కొరకే, మరణించినా నీ కొరకే. మేము జీవించినను ప్రభువారము, మేము మరణించినను ప్రభువారము, మేము ప్రభువుకు చెందిన వారమని మరొకసారి మాకు జ్ఞాపకం చేసి సదాకాలము నీతో ఉండడానికి మేము ఈ లోకంలో తండ్రి తాత్కాలికమైన ప్రపంచంలో మేము ఎప్పుడు చేరుతాం? మా తేజోగృహం మా కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క అందమైన మరి భవనంలోకి మా ప్రవేశము ఎప్పుడు నీ ఉండు చోటునే ఉండాలని కోరిక. అవును తండ్రి, ఇదే మా ధ్యేయము, ఇదే మా లక్ష్యమై ఉన్నది. ప్రభువునందు మేము మృతి పొందితే ఎంత ధన్యకరం. ఈ లోకరీతిగా పాపాలు చేసి ప్రభువా నీకు దూరమై నైనా నీ ఆజ్ఞలను అతిక్రమించి చెడు పనులు చేస్తూ మనస్సాక్షిని చంపుకొని తండ్రి ఈ తాత్కాలికమైన లోకాన్ని అనుభవిస్తూ మరణం తప్పకుండా వస్తుందని కూడా తెలిసి ఈ వ్యర్థాలనన్నీ కూడా ప్రేమించి మా యొక్క ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏ ప్రయోజనం అని మార్కు 8:36లో ప్రభువా నువ్వు సెలవిచ్చినావు. కాబట్టి తెలివి దయచేయండి, మాకు జ్ఞానం దయచేయండి. నీ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మేము నడవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ మర్త్య శరీరం, ఈ గూడు వదిలి మేము నీ వద్దకు చేరాలనే తీక్షణ మాకు దయచేయండి. మేము అందరం మొదటి మరణం పొందుతాం. యేసు ప్రభువును అంగీకరించుకుంటే 2 సార్లు మరణించాల్సి వస్తుంది. అది శరీర మరణం, తిరిగి ఆత్మ మరణం. నిన్ను నమ్ముకుంటే మాకు మరణ భయమే లేదు. మరణం మీ దగ్గర చేరడానికి ఒక మెట్టుగా మారిపోతుంది. మేము సదాకాలం నీతోనే ఉంటాం. ఈరోజు ఏ గుంపుకు మేము చెందిన వారము మాకు మీరు బయలుపరిచినందుకు వందనాలు. ఏ మార్గంలో మేము నడుచుకోవాలనో మాకు సూటిగా ఉన్న చక్కని మార్గంలోకి శ్రేష్టమైన మార్గాన్ని మాకు ముందుంచినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, మేము కూడా చేరి ఉండాలి. జీవగ్రంథంలో మా పేర్లు పిలిచినప్పుడు ఆ వరుసల క్రమంలో మేము కూడా నిలబడాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. పరలోక రాజ్యం మా కొరకు సిద్ధపరిచినావు. మా ఆత్మలు సదాకాలం అక్కడ ఉంటుంది నీతో. నువ్వు ఉండ చోటికి మమ్మల్ని పిలుస్తున్నావు. నేను ఎక్కడుంటానో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. అవును తండ్రి, థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ ఇటర్నిటీ. నిత్య జీవం అనే గొప్ప బహుమానం, ఒక వరం, ఒక సిద్ధపాటు కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ నిత్య విశ్రాంతిలోకి ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించాలని, మరి ప్రభువా ఈ లోకం శాశ్వతం కాదని
శాశ్వతమైన దేవుని సన్నిధికి నేను వెళ్ళాలని ఒక ప్రయత్నము ప్రతి ఒక్కరికి దయచేయమని నీ వాక్యం ద్వారా సంధించినందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా కడిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా నిత్య రాజ్యము స్వతంత్రించుకోవడానికున్న తీవ్రమైన కోరిక వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ